ఈరోజైతే ఎంతో రుచికరమైన పుదీనా కారపొడిని అయితే రెడీ చేశాను. ఇదైతే రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూను పుదీనా కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి చట్నీ ఏమీ లేనప్పుడు ఇలాగ అప్పటికప్పుడు ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే కారపొడి వేసుకుని అయితే ఇలా ఇడ్లీని కూడా తినేయచ్చు. ఇదైతే పుదీనా హెల్త్కి కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. గ్యాస్ని అయితే తగ్గిస్తుంది, జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఎలా రెడీ చేయాలో మీకైతే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. నేనైతే పుదీనా వచ్చేసి 6 కట్టలను అయితే తీసుకున్నాను. ఈ సైజులో ఉన్నవి 6 కట్టలు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి మీకైతే చూపిస్తున్నాను కదా, ఇలా 6 కట్టలు తీసుకున్నాను. వీటిని అయితే శుభ్రంగా ఆకులన్నీ అయితే ఒలిచేసుకోవాలి. ఈ ఆకులన్నీ వలుచుకున్న తర్వాత అయితే శుభ్రంగా జాలి గిన్నె అయితే ఉంటుంది కదా, దానిలో వేసుకుని వాష్ చేసుకుంటే ఈ ఆకుని శుభ్రంగా కడుక్కుంటే త్వరగా క్లీన్ అయితే అవుతుంది. ఇలా అయితే బాగా క్లీన్ చేసుకోవాలి దీన్ని. ఇలా బాగా శుభ్రం చేసుకున్న దీన్ని అయితే ఫ్యాన్ గాల్లో 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇలా అయితే ఒక క్లాత్ అయితే వేసుకుని ఫ్యాన్ గాల్లో ఇలా చెమ్మంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే ఈ విధంగా అయితే ఆరిపోయిన తర్వాత అయితే స్టవ్ మీద ఒక కళాయిని అయితే పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ పుదీనాను అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఇది కొంచెం క్రిస్పీ అంటారు కదా, అలా వచ్చేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. చూపిస్తున్నానండి, ఇలా అయితే చల్లార్చుకోవాలి బాగా. ఇప్పుడైతే ఒక ఆకు అయితే తీసైతే మీకైతే చూపిస్తాను. ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఈ ఆకుని. ఇప్పుడైతే ప్యాన్లో అయితే 2 స్పూన్ల నువ్వులను అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత దీనిలోనే 2 స్పూన్లంత కరివేపాకును కూడా వేసుకుని చెమ్మంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ పుదీనాను ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో ఈ కరివేపాకును కూడా అదే విధంగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకుని 2 స్పూన్ల ధనియాలు అయితే వేసుకున్నాను. ఇది ధనియాలు అయితే వేయించుకున్న తర్వాత దీనిలోనే 10-15 ఎండుమిర్చిని అయితే ఇలాగా తుంచుకుని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే దీనిలో 1 స్పూన్ అంత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా టైం ఉన్నప్పుడైతే కారపొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే చట్నీలు చేయనప్పుడు ఇడ్లీలోకి, అలాగే కర్రీ చేయలేకపోయినప్పుడు రైస్లో కూడా వాడుకోవడానికైతే యూజ్ అవుతుంది. ఇవైతే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే 1 స్పూన్ జీలకర్రను కూడా వేయించుకుని 3 అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే 3 బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత అయితే దీనిలో కొద్దిగా చింతపండుని అయితే వేసుకుని అయితే పక్కనైతే ఉంచుకుని ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు అలాగే నువ్వులనైతే ఫస్ట్ అయితే పొడి అయితే చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని ఇదైతే పుదీనా అయితే పొడి చేశాను కదా, దాన్ని అయితే దీనిలో వేసేసుకోవాలి. అలాగే తర్వాత నువ్వులు, కరివేపాకు పొడిని కూడా వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక్కసారి అయితే బాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని దీన్ని చల్లార్చుకున్న తర్వాత తడి లేకుండా, గాలి తగలకోకుండా ఒక డబ్బాలో అయితే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే ఇడ్లీలోకి, రైస్లోకి కూడా మనకైతే యూజ్ అవుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.